హనుమాయి, బైరి కృప, రాజుకొల్ల గంగామణి, ఒంటి ప్రతిభ, షిరీన్ బేగం, అరుగుల భవానీ, ముదిరే నర్సయ్య, షాహీన్ బేగం, అప్సరీ, అభిసింగ్ పావని, దయ్యా రోజా, గంగారపు రజని, గంగం రజని, పల్లికొండ శరణ్య, ఉండి మౌనిక, ఉండి మనీష, ముహమ్మద్ షాహీన్, బండి మనమ్మ, ఉండి హారిక, గంగం నవిత, దయ్యా కవిత, మాయి లక్షిత. అలాగే ఇంద్రమ్మలు విత్ హౌస్ వైఫ్లో ఉన్న వాళ్ళు రాజుకొల్ల గంగమ్మని, కోట లక్ష్మి, ఫర్హానా బేగం, రాజుకొల్ల విజయ, కోండ్ర అనురాధ, నీట్ల అనూష, రాంగిరి లక్ష్మి, పురస్తు లక్ష్మి, అరుగుల గంగు, రాజుకొల్ల లక్ష్మి, నీలం శ్రీనివాస్. ఈ కార్యక్రమం అనేటువంటిది ఇవాళనే వార్డు సభ జరిగింది, ఇవాళ అప్లికేషన్ ఇవ్వాలి, ఇంకా ఇవాళ ఇవ్వకపోతే అయిపోదు, క్లోజ్ అవుతుందని మాత్రం అనుకోకూడదు. ఇది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది ప్రక్రియ. ఒకవేళ ఇవాళ రేపు ఎల్లుండి అయినా కూడా మున్సిపాలిటీ ఇది అయిపోయినాక కూడా తర్వాత మున్సిపాలిటీలో ప్రజాసేవ కేంద్రం, ప్రజాపాలన సేవా కేంద్రం అనుకుంటుంది, దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డులకైనా ఇతర మహిళలకైనా కూడా వాటికి ఒకటే రోజు క్లోజ్ అవుతున్నటువంటి విధంగా కంటిన్యూగా జరిగేటువంటి స్కీమ్స్. అదేవిధంగా మన ఇందిరా మహిళలకు సంబంధించి కూడా మన ఇంటికి సర్వే చేయడం జరిగింది. అందులో ఓన్ ప్లాట్స్ ఉన్నారు, వాళ్ళు సుమారు 11 మంది ఉన్నారు. అదేవిధంగా 70 మందికి పైగా ప్లాట్ లేకుండా, సొంత జాగా లేకుండా ఇల్లు కావాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. వాటికి సంబంధించి ఓన్ ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు శాంక్షన్స్ అనేటువంటి జరుగుతాయి. 5 లక్షల రూపాయల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తున్నారు. వారికి శాంక్షన్ రాగానే వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసుకోవడానికి సొంత జాగా లేని వాళ్ళకు ఇందాక చెప్పినట్టుగా గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పెట్టారు. మన దగ్గర కూడా వాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. సో ఈ స్కీమ్స్ అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ యువకులు కానీ చదువుకున్న వాళ్ళకి కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి లేకపోతే ఇప్పుడు కూడా అప్లికేషన్స్ పెట్టించండి. అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారులు కూడా ప్రభుత్వ పరంగా ఈ స్కీమ్స్ అందేటట్టుగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. స్థానికంగా ఉన్నటువంటి చేసి ఇందులో లిస్టులలో పేరు రాని వాళ్ళు ఎవరైనా దరఖాస్తు